మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 16వ వచనము. తప్పిపోయిన దానిని నేను వెదకుదును, తోలివేసిన దానిని మరలా తోలుకొని వచ్చేదను, గాయపడిన దానికి కట్టుదును. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున దేవాది దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే, గాయపడిన దానికి కట్టుదును. నీవు ఈరోజు గాయపరచబడిన స్థితిలో ఉన్నావా? నీ హృదయం అంతా కూడా గాయపరచబడిందేమో. శారీరకంగా గాయమైనా మర్చిపోతూ ఉంటారు. ఒక మంచి సామెత ఉంది కదా, ఒకరు కొట్టిన దెబ్బలైనా మర్చిపోతారేమో కానీ అన్న మాటను మర్చిపోరు. ఒకవేళ శారీరక రీతిగా కాకుండా నీ హృదయము గాయపరచబడిందేమో, నీ హృదయము బద్దలైపోయిందేమో. చాలాసార్లు నీవు నమ్మిన వారే నిన్ను మోసం చేసి, నీవు నమ్మిన వారే నీకు నమ్మక ద్రోహం చేసి నీ హృదయం అంతా గాయపరిచి ఉందేమో. అయితే ప్రభు ఎలాంటి వాడో తెలుసా? మనం ఆరాధిస్తున్న దేవుడు మన మంచి కాపరి. ఆయన మన గాయములన్నిటినీ కట్టే దేవుడు. ఆయన ఈరోజు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. గాయపడిన దానిని కడతాను అని. ఈ లోకంలో మనుషులు నిన్ను మోసం చేయొచ్చు, నీకు ఇబ్బందులు కలుగజేయొచ్చు, కానీ ప్రభు నిన్ను గాయపరిచే దేవుడు కాదు. ఆయన నీ గాయములను కట్టే దేవుడు, నీ గాయములను మాన్పే దేవుడు. ఎంతోమంది నిన్ను వ్యతిరేకించి ఉండొచ్చు, ఎంతోమంది నీకు ఇబ్బంది కలుగజేసి ఉండొచ్చు, కానీ ప్రభు మాత్రం నీ పక్షాన మేలు చేస్తాడు. నీ పక్షాన ప్రభు క్షేమమును అనుగ్రహించి బలమైన గొప్ప కార్యములు నీ జీవితంలో జరిగిస్తారు. కాబట్టి ఈ వాగ్దానమును నమ్మి ఈ వాగ్దానం ప్రకారంగా జీవిద్దాం. దేవుడి వాగ్దానము మనందరి జీవితములలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్యా, కృప కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయమున మీరు మాకు ఇచ్చినటువంటి ఇట్టి వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఎంతమంది బిడ్డలు ఈ వాక్యమును విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో తండ్రి, ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండియా. ఏ కుటుంబంలో అయితే శాంతి, సమాధానము, నెమ్మది లేక జీవిస్తున్నారో తండ్రి, అట్టి కుటుంబములలో నీ యొక్క శాంతిని, సమాధానమును, నెమ్మదిని మీరు వారికి అనుగ్రహించమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభా. నా యొక్క ప్రార్థన ఆలకించండి యేసయ్యా. నా దేశమును, దేశ ప్రజలను, దేశమును పరిపాలిస్తున్న ప్రతి అధికారుల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండియా. వారికి మంచి ఆరోగ్యమును దయచేయండియా. వారు ఏ పని చేస్తున్నను మీ యొక్క సఫలతను మీరు వారికి అనుగ్రహించండి దేవా. ఈ దినము నూతనముగా ప్రారంభిస్తున్న ప్రతి కార్యక్రమంలో యేసయ్యా మీరు ముందుండి నడిపించండి దేవా. ఈ దినము ప్రయాణం చేస్తున్న ప్రతి బిడ్డకు యేసయ్యా మీరు తోడుగా, నీ దేవదూతల కాపుదల నీ ప్రియబిడ్డలకు తోడుగా ఉంచమని నా యొక్క ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.